తొందరగా కట్టలే. ఎంతసేపు ఏమయ్యా, ఎంతసేపు కడతావయ్యా? పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు. దేవుడా, అంత సక్రమంగా జరగాలి. ఏమైనా తెలిసిందా? లేదు మమ్మీ. చాలా బాగుంది. ఈవినింగ్ పెళ్లి, ఇప్పుడు పెళ్లి కొడుకు కనపడ్డం లేదు. మీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే ప్రాణం తీస్తాడు. ఫోన్ చెయ్యి. ఏమైంది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యో, మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు. ఫోన్ తీసాడా లేదాడు? స్విచ్ ఆఫ్ అని వస్తుందన్నా. సాయంత్రం పెళ్లి, సెల్ స్విచ్ ఆఫ్. నీ లవ్వుకి నేను ఓకే చెప్పాను చూడు, నన్ను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. కాసేపట్లో బంధువులందరూ వచ్చేస్తారు, మనం అందరం విషం తాగి చావాల్సిందే. వాడి ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే వాడికి ఫోన్ చేయి. హలో బిల్లా, నేను స్నేహాని. గురు ఎక్కడరా? గురునా? ఎవరు? నీ ఫ్రెండ్ గురు. ఇవాళ మాకు పెళ్లి. ఎక్కడ్రా వాడు? వాడెక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేనా? బిల్లా, ఏమైంది? ఎక్కడున్నావో చెప్పవేంటి? నేను ఎక్కడున్నానో నాకే తెలియట్లేదే. బిల్లా, బిల్లా, హలో హలో. సునామీ సునామీ. సీమ పందిలా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. అందుకే సూర్యానిచ్చి పెళ్లి చేయమన్నాను, కానీ నువ్వే ఎత్తవే వాణ్ణి. అయ్యో, ప్రాణం పోతోంది, ప్రాణం పోతోంది. ఈ కాలు అక్కడ పెడితేనేగా సిక్స్ ప్యాక్ వచ్చేది. ఆ కాలు ఇక్కడ పెడితే నేను చచ్చిపోతాను అత్తయ్యో. మమ్మీ చెప్పినట్టు విను, అప్పుడే సూర్య లాగా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇలా చూడు, మా అమ్మాయి కోరుకుంటోంది నీకు సిక్స్ ప్యాక్స్ వచ్చే తీరాలి. ఏవే, అందరూ సూర్యలాగే సిక్స్ ప్యాక్ వాళ్ళే కావాలనుకుంటే నాలాగే సింగిల్ ప్యాక్ ఉన్నోడి గతే అవుతుందో చెప్పవే. షట్ అప్, డూ వాట్ ఐ సే. నెక్స్ట్ ఒంటి కాలి పాదాసనం. ఒంటి కాలి పాదాసనమా? ఏంటత్తయ్య అది? ఎంతసేపు కొంగలాగా ఒంటి కాలు మీద నించునేది? దీనికి ఎలా అయిపోతే నెక్స్ట్ కలేజా సినిమాలో షఫీ లాగా చెయ్యాలి. ఆయన 2 లక్షలు తీసుకుని అలా చేశాడు. నేను మీ ఇంట్లో 2 ఇడ్లీల కోసం రిస్క్ తీసుకోమంటావా? ఏమ్మా, దయచేసి నన్ను వదిలేండి అమ్మా. నేను బజ్జీలు అమ్ముకునే బతుకుతానమ్మా. లుక్, మమ్మీ చెప్పినట్టు నేను ఓవర్ గా మాట్లాడొద్దు. నెక్స్ట్ ట్రెడ్. బ్రెడ్. ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారు ఈ పెళ్లి వద్దురా అని. ఇప్పుడు చూడు, ఎందుకే సీట్ సైకిల్ ఎక్కించి నన్ను టార్చర్ పెడుతున్నావు? ఈ పాటి మెయిన్ రోడ్ లో లక్ష్యాలు ఉంటే అంబాజీపేట దాకా వెళ్ళిపోయి ఉండేవాడిని. షట్ అప్, డూ వాట్ ఐ సే. ఏంటి, వాటర్ సప్లై చేయాలా? మమ్మీ, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. స్పీడ్ పెంచండి. 20, 30, 40, అయ్యయ్యయ్యయ్యో, ఎముకలు ఇరిగిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అమ్మా, 110, 120, 100. చచ్చాడు. అలా పుత్తూరు గట్టుతో పడుకున్నాను. రే, ఎక్కడున్నారా బాబు? క్రికెట్ టీంలో వాళ్ళకి ఎలా పోషించావురా? ఎంత సంతోషంగా ఉండేవంటరా. Hey, you naughty. But you are beauty. Thank you. Hi. He's my boyfriend, Mr. Ranga. Hi. హాయ్. She's Soundarya. అచ్చు సౌందర్యలాగే ఉన్నా. And she's Shruti. హాయ్. Sorry, తను ఆర్థోడాక్స్. అది ఆయింట్మెంట్ కదా. అయ్యో, ఆర్థోడాక్స్ అంటే తను ఎవరిని టచ్ చేయదు. పర్వాలేదు, ఇవ్వండి. వద్దు, పర్వాలేదు సార్. గుడ్ హ్యాబిట్ బట్ బ్యాడ్ మేనర్స్. ఈ హోటల్ చాలా బాగుంది కదా. ఛాన్స్లెస్ చాలా బాగుంది. చెప్పరా. మేము ఒక ముఖ్యమైన చోటుకి వెళ్తున్నాం, వస్తావా? ఇక్కడ 2 అందమైన భామలతో డేటింగ్ వచ్చారు. డోంట్ డిస్టర్బ్ మీ. 1 అవర్ ఆగి నేనే ఫోన్ చేస్తాను. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడే? సూపరే. ఎక్కడ చదువుతున్నారు? మేము పీటీఎస్ కాలేజ్ లో చదువుతున్నాం. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. సార్ ఎనీ హెల్ప్ సార్? నో నో నో, నా గెస్ట్లు కదా, నేనే సరి చేస్తాను. ఓకే సార్. షుగర్ వేయమంటారా? వేయండి. తళుక్. థ్యాంక్ యూ. మీకేయమంటారా? యా, షూర్. ఛే, ఇడియట్, స్టూపిడ్, నాన్సెన్స్ కంట్రీ బ్రూట్. బుద్ధి లేదు. ఛే, వీణ్ణంతా బాయ్ ఫ్రెండ్ గా తీసుకొచ్చాను చూడు. విలేజ్ లో వెర్రి పువ్వు. వాడి గెటప్ చూడు. ఎందుకు ఇప్పుడు ఓవర్ గా సీన్ వేస్తున్నావు?
నేనేమన్నానని మొహం తిప్పుకొని కూర్చున్నా? ఎందుకే అంత టెన్షన్ అవుతావు? ఇలాంటి మగధీరుడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు అదృష్టవంతురాలివి, కూల్గా ఉండవే. ఊరికే టెన్షన్ నువ్వు అవ్వకు. నోరు మూసుకోవే, నీ దాకా వస్తే తెలుస్తుంది. ఏయ్, సినిమాకి వెళ్దామే. సినిమా టికెట్స్ నేను తెస్తాను. ఐనాక్స్ కి వెళ్దాం. అక్కడే రామ్ చరణ్ మూవీ ఆడుతుంది. మీరు వెళ్ళండి, నేను మీతో రాను. ఏయ్, ఊరికే టెన్షన్ అవ్వకే. ఏంట్రా గొడవ? वो एक लड़की को किस दिया सर, मार रहे सर, सब मार रहे सर. పచ్చడి చేసే अभी मारो सर, मारो सर. చిన్న పిల్లని పట్టుకుని ఎందుకయ్యా ఇలా కొడుతున్నారు? వీడు చిన్నపిల్లాడు అండి, చూడండి నా లవర్ ని కిస్ చేశాడు. ఆపోయా, కిస్ చేస్తే తప్పేంటి? కిస్ చేసింది తప్పు కాదండి, ముక్కును కొరికేశాడు. చూడండి చిలక ముక్క లాంటి ముక్కుని ఎలా కొరికేశాడు. నా లవర్ కి తన ముక్కే అందం అండి. ఇప్పుడు ముక్కుకి ఎక్కడికి వెళ్ళమంటారు? ముక్కును చూసి ఎవడైనా లవ్ చేస్తాడయ్యా? యో నోరు మూసుకోయా. క్షమించండి సార్, మీరు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి. ఎంత ఖర్చైనా మేము చూసుకుంటాం. వాడిని వాడి పిల్ల ముక్కును కొరకొద్దని చెప్పండి. మీరే వరి అవ్వకండి, మేము చూసుకుంటాం. మీరు ఇదేనా డేటింగ్ అంటే? రే, ఒక ఆర్థోడాక్స్ నమ్ముకుని వచ్చారు, నా డ్రాయర్ చిరిగిపోయిందిరా. అవును రే, చార్లెస్ ఏడి? వాడు ఎక్కడ ఏ వేణ వాయిస్తున్నాడో. చార్లెస్, టీచర్, అయితే మనం ఎప్పటికీ ఒకటి కాలేమా? ఈ సమాజం మనల్ని కలవనివ్వదు టీచర్. ఏ? ఎందుకంటే నువ్వు టీచర్, నేను స్టూడెంట్. అదే అడ్డుగోడ. అయితే నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలిపెట్టను టీచర్. ఎవడు కొట్టినా సరే స్టడీగా ఉంటాను. ఎవరు కొట్టినా స్టడీగా ఉంటారన్నా? అల దెబ్బకి ఇలా అల్లాడిపోయావు. మనిషి వేరు, అలా వేరు. మీరు ఒక మాట చెప్పండి చాలు, మనిద్దరం రేపే బాంబే వెళ్ళిపోదాం. బాంబే వద్దు, పంజాబ్ వెళ్దాం. వద్దు టీచర్, అరవింద స్వామి మనిషా కొయిరాలా అక్కడికి వెళ్ళి కవల పిల్లల్ని కన్నారు. ఓకే, రేపు సెంట్రల్ లో మీట్ అవుదాం. సెంట్రల్ జైల్లోనా టీచర్? చంటి సినిమాలో వెంకటేష్ లా అమాయకుల్లా మాట్లాడుతున్నావు. రైల్వే స్టేషన్ లో ప్రేమలేఖ సినిమా క్లైమాక్స్ లో లాగా చివరి నిమిషంలో వచ్చి నన్ను టెన్షన్ పెట్టద్దు. కరెక్ట్ గా వచ్చేయాలి. ఓకే టీచర్. చార్లెస్, టీచర్, నేను కరెక్ట్ గా వస్తాను, నువ్వు వస్తావుగా? నన్ను సందేహిస్తున్నారా? నా లవ్ను అనుమానిస్తున్నారా టీచర్? టీచర్, ఈ శంఖం మన ప్రేమకు చిహ్నం. చూడండి, ఆ దేవుడే మన ఇద్దరి పేరు దీని మీద రాశాడు. చార్లెస్ కుమారి. నేను వచ్చే వరకు ఈ శంఖాన్ని మీ చెవి దగ్గర పెట్టుకుని వింటూనే ఉండండి. అది నా ప్రేమను చెబుతూనే ఉంటుంది. టీచర్, ఐ లవ్ యూ. ఏడు కప్పనూరు గారు సైలెంట్ గా వస్తున్నాడు. ఎందుకు వీడు ప్రేమిస్తే సినిమాలో భరతలా అటు ఇటు తిరుగుతున్నాడు? ఏంటో అడగరా. ఏంట్రా అదోలా ఉన్నావు? కుమారి టీచర్ ఓకే చెప్పిందిరా. అందుకు బాధపడాల్సింది తనే కదా. నువ్వు ఊరుకోరా. రేపు బాంబాయి వెళ్ళాలి, 2 లక్షలు కావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రే, ప్రేమ అంటే ఏంటో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసా? బిల్ల అంటే ఏంటో తెలుసా నీకు? ప్రభాస్ సినిమా. నీకు కావాల్సిన డబ్బేగా తీసుకో. నా దగ్గర చైన్ ఉంది, నీ దగ్గర మొలతాడుంది, నీ దగ్గర లివర్, నీ దగ్గర నా దగ్గర 2 కిడ్నీలు ఉన్నాయి. అన్నీ తెలుసుకో. నీకోసమేరా. సంతోషంగా ఉండు, మమ్మల్ని అర్థం చేసుకో. ఎవరా? అర్థమైందిరా, మీ ఫ్రెండ్షిప్ అర్థమైంది. నాకు పిల్లాడు పుడితే మీ 4 పేర్లు పెడతాను. ఒకవేళ ఆడపిల్ల పుడితే దానికి పెడతాను. అంటే నువ్వేరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వుల శబ్దం వినిపిస్తుంది. మావా చంద్రముఖి ఏమిటిదేమో. అది అప్పుడు వెళ్ళిపోయింది కదా. ఫాలో